శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందగంధళం వందారుజన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాగ్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అంగదరాయబారం జరిగింది. అంగదుడు వచ్చి వెళ్ళిన తర్వాత రావణాసురుడు ఆ అంగదుడు చేసినటువంటి పనికి చాలా ఆగ్రహించాడు. కానీ అంగదుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ తన భవనం యొక్క ఆ కిరీటం వంటి భాగాన్ని, ఉన్నత ప్రదేశాన్ని, శిఖరాన్ని ఒక్క తన్ని దాన్ని కింద పడగొట్టి వెళ్ళిపోయాడు. అది రావణాసురుడికి తన అహాన్ని దెబ్బతీసినట్లయింది. ఆయనకి కించిత్ విచారం కూడా కలిగింది. ఇప్పుడు రావణాసురుడి దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో, ఆయనతో మాట్లాడిన వాళ్ళల్లో అంగదుడు మూడవ వాడు. మొట్టమొదటి వాడు హనుమంతుడు, రెండవ వాడు సుగ్రీవుడు, ఇప్పుడు మూడవ వాడు హనుమంతుడు. ముగ్గురు కూడా వానర వీరులే. పైగా సుగ్రీవుడేమో మహారాజు, ఆయన దగ్గర మంత్రి హనుమంతుడు, ఆయన అన్నకుమారుడే అంగదుడు. ముగ్గురు వానరులే. ముగ్గురు కూడా తాము చేయవలసిన దానికంటే ఎక్కువగానే చేశారు. అసలు సుగ్రీవుడు అనవసరంగా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళావయ్యా అని శ్రీరామచంద్రుడు ఆయన్ని కొంచెం మందలించాడు కూడా. హనుమంతుడిని తనే కావాలని పంపించాడు, అంగదుడిని కూడా తనే పంపించాడు. హనుమంతుడు అంగదుడు కూడా చెప్పిన దానికంటే ఎక్కువ చేసుకొచ్చారు. హనుమంతుని యొక్క వాలానికి రావణాసురుడు నిప్పు పెట్టిస్తే ఈయన ఆ అగ్నితో లంకలో కొంత భాగాన్ని దహించి వేశాడు. దీనివలన ఏం ప్రయోజనం సాధించాడు హనుమంతుడు అంటే, ఆయనలో ఉన్నటువంటి రావణాసురుడి మీద ఆగ్రహాన్ని కొంత శాంతింపజేసుకున్నాడు అనే జవాబు చెప్పాలి తప్ప ఇంకా దానికి వేరే ఏ కారణం చెప్పినా అది అంత పొసిగేదిగా ఉండకపోవచ్చు. అంగదుడు కూడా అదే పని చేశాడు. నువ్వు వెళ్ళి సందేశం వినిపించి రావయ్యా అంటే ఆ పైన భవనాన్ని పడగొట్టొచ్చాడు. ఇది వానర లక్షణం. శ్రీరాముడి యొక్క మాటల్లో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన చేష్టల్లో కానీ ఎక్కడా ఇలాంటి అనవసరమైన విషయాలు లేవు, ఉండవు. అది శ్రీరామ తత్వం. వీళ్ళు ముగ్గురు వానరులు, అటువైపు రాక్షసులు, ఈయన మధ్యలో నరుడు. ఈ నరుల్లో కూడా తాము చేయవలసిన దానికంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు, కైక మొదలైన వాళ్ళు.
కాబట్టి ఈ విషయం మొత్తం మీద ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఇటువంటి వాళ్ళు కూడా తాము ఆత్మ పరిశీలన చేసుకొని దైవ నిర్దిష్టమైన విధానం ఏమిటో ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ ప్రకారంగా ప్రవర్తించడం నేర్చుకోండి అని శ్రీరాముని యొక్క సందేశంగా మనం గ్రహించవచ్చు. ఇప్పుడు ఇక అంగద రాయబారం అయిన తర్వాత రావణాసురుడికి కోపం వచ్చిందని చెప్పుకున్నాం. ఆ కోపంతో పాటు రావణాసురుడిలో భయం కూడా ఉంది, లేకపోలేదు. వినాశంచ ఆత్మనః పశ్యన్ నిశ్వాస పరమో భవతు అని దీర్ఘమైన వేడి వేడి నిట్టూర్పులు వస్తున్నాయి. నిట్టూర్పు ఎప్పుడు వస్తుంది? దుఃఖాతిశయం లోపల ఉంటే అది భరించలేక ఆ నిట్టూర్పులు అలా వస్తాయి. ఇది సహజమే. ఈయనకి కోపంతో పాటు లోపల దుఃఖం కూడా ఉన్నది. ఇంకా అంగదుడు తిరిగి వచ్చాడు ఇక్కడికి. వచ్చేసరికి వానర వీరులంతా ఉత్సాహంతో ఎగిరి గంతులేసుకుంటూ ఆనందం తొణికిసలాడుతూ ఉండగా ఆయనకు స్వాగతం చెప్పారు, ఆయన్ని అభినందించారు. అంతా చాలా బాగా సంతోషించారు. ఆ వచ్చిన అంగదుణ్ణి అభినందించాడు శ్రీరామచంద్రుడు కూడా. చూసి అంగదుడి యొక్క వైఖరిని ఆయన నిశ్చితంగా పరిశీలించాడు. ఈ మాట కోసమే ఇక్కడ వాల్మీకి ఈ మాట అన్నాడు. ఆ అన్నదాని మీదటనే మనం ఇందాక హనుమత్, సుగ్రీవ, అంగదులు వారి యొక్క ప్రవర్తన విధానాన్ని మనం ఒక మాట అనుకున్నాం. గమనించి ఆయనకి అంగదుని యొక్క ఆ స్వభావం విషయం అర్థమైపోయింది. ఏమని అర్థమైంది? రావణాసురుడితో పొందు కుదరదు, అతడు అమ్మవారిని తీసుకొని వచ్చి అప్పచెప్పే విధానం లేదు, ఉంటే అంగదుడు వైఖరి ఇలా ఉండదు. సరే, అంగదుడు చెప్పాడు, అక్కడ జరిగిందంతా విన్నారు స్వామివారు. విన్న తర్వాత ఆయన ఏం నిర్ణయానికి వచ్చాడు అంటే ఇంకా యుద్ధం తప్పదు అనే నిర్ణయానికి వచ్చేశాడు. అక్కడ రాక్షసులు కూడా ఏం చేశారు? దక్షిణ తీరం నుంచి లంక వరకు వ్యాపించి ఉన్నటువంటి వానర సైన్యాన్ని కళ్ళు అప్పగించి భయోత్పాతంతో తిలకించారు రాక్షసులందరూ కూడా. కొంతమంది ఆశ్చర్యపడ్డారు, కొంతమంది మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ మెదలకుండా ఊరుకున్నారు. కొంతమంది భయపడిపోయారు, వణికిపోయారు. అంత బలం కలిగిన కొందరైతే మంచిదే, యుద్ధం వచ్చింది వీళ్లతో అని వాళ్ళు ఆనందించి ఎప్పుడా యుద్ధం అని యుద్ధం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా రాక్షసులంతా రకరకాలుగా గుంపులుగా విడిపోయారు. అంటే నిజంగా గుంపులు కాదు, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఆ విధంగా వాళ్ళు అనుకున్నారు. ఇంకా ఇప్పుడిక యుద్ధం ప్రారంభం కావాలి. అసలు యుద్ధకాండ ఇక్కడి నుంచి ప్రారంభం అవుతున్నది. రామరావణ యుద్ధం రామరావణయోరివా. రామరావణ యుద్ధంతో సమానమైనటువంటి యుద్ధం మానవ చరిత్రలోనే కాదు, ఇది మానవ ఎక్కడా లేదు. ఆ విషయం మనం అంగీకరించాల్సిందే. రామరావణ యుద్ధం అనే మాటకి అర్థం మనం ఆ యుద్ధంలో ప్రవేశించబోయే ముందు ఒక మాట చెప్పుకోవాలి. ఏమిటి రామరావణ యుద్ధము అంటే? రాముడు ఆత్మ స్వరూపం. నేను అనే మాటకి అర్థం రాముడే, పరమాత్మే. కానీ పరమాత్మని మనం ఇక్కడ రాముడు అని అంటున్నాం కదా, ఆ విషయం మనం గుర్తు పెట్టుకుంటూనే ఉంటాం, ఎప్పుడూ మర్చిపోం. రాముడు నేను అయితే రావణాసురుడు నాది, అహం. నేనేమిటి, నాది ఏమిటి? నేనులో ఒక ఆభాస ఉంది, ఒక యథార్థము ఉంది. రజ్జువు ఉంది, సర్పము ఉంది నేనులో. ఈ నాది పూర్తిగా ఆభాస, అనాత్మ. నేను ఆత్మ, నాది అనాత్మ. రామరావణ యుద్ధం అంటే ఆత్మ అనాత్మల యుద్ధం. ఇది శ్రీమద్ రామాయణం యొక్క పరమార్థం, రమణీయమైన అర్థం. ఆత్మానాత్మల యుద్ధము అంటే మిగిలిన ఉంటాయి.
ఒక్క ఆత్మ ఒక్క అనాత్మ అనే కాదు, లోకం వచ్చేసరికి అనేక విషయాలు ఉంటాయి. ఆత్మకి ఆత్మ యొక్క ఆ స్థితిని నీలో కాపాడుతూ దాన్ని జారిపోనీయకుండా దాన్ని పెంచి పోషించేటటువంటి ప్రోద్బలకమైన భావాలు ఉంటాయి. అవి ఎప్పుడూ పుడుతూ ఉండాలి. పోయినవి పోతున్నా కొత్తవి భావాలు పుట్టుకు రావాలి. ఆ పుట్టుకొచ్చే భావాలు ఏం చేయాలి? నీలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నిలబెడుతూ ఉండాలి. ఇది చాలా గొప్ప విషయం అండి. ఇది ఎంత గ్రహిస్తే మనం మన యొక్క మానవ జీవితం అంత సఫలమవుతుంది. మనం సాధనా మార్గంలో ముందుకు వెళ్ళగలం. మళ్ళీ ఒకసారి చెప్పుకోవచ్చు, నేను అంటే ఆత్మే. ఆత్మ అంటే ఇక్కడ రాముడే. అనాత్మ అంటే నాది. అది ఎలాగో కూడా మనం చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాం. నేను ఆత్మ రాముడు, నాది అనాత్మ రావణాసురుడు. ఈ తత్వాలు రెండు. ఎప్పుడూ కూడా నేను అంటే ఈ నాది లేని నేను, అది ఆ మాట చెప్పుకోవచ్చు. నాది అనేది ఈషన్ మాత్రం ఎక్కడ ఏం కంట్లో కలికానికి కూడా కనపడకుండా ఉంటే, లేకుండా ఉంటే ఏ నేనైతే ఉంటుందో అది పరమాత్మ. ఇంకా ఇంతకంటే మనం స్పష్టంగా చెప్పుకోవటం సాధ్యం కాదు. అయితే ఒక విషయం చెప్పుకుంటున్నాం, చెప్పటం తేలికే, వినటము తేలికే, కానీ అనుభవంలోకి రావాలి. ఎప్పటికి వస్తుందో, ఎలా వస్తుందో, అసలు వస్తుందో రాదో, ఇవన్నీ నిరాశాపూరితమైన ప్రశ్నలు. ఆ నిరాశ పనికి రాదు. ధీర కశ్చిత్ ధీర, ఆ ధైర్యం ఉండాలి. అంటే నేను అనే ఆ విశ్వాసం ఉండాలి. ఆ భావాన్ని ఎప్పుడు నిలబెట్టే భావాలు పుట్టుకొస్తూ ఉండాలి. వాటిని పుట్టుకురానియకుండా చెడగొట్టేవి అనాత్మ భావాలు. ఒక స్థాయి వచ్చే వరకు వైరాగ్యం పొందిన, సన్యాసం స్వీకరించినా కూడా ఈ అనాత్మ భావాలు పొందుతూనే పొడుచుకొస్తూనే ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? అనాత్మ అందులో మనలాంటి గృహస్థులు ఇంకా వచ్చేస్తాయి. ఇవి వచ్చి ఏం చేస్తాయి? ఈ ఆత్మ భావాలను దెబ్బతీస్తాయి. ఇదే రామరావణ యుద్ధం. అయితే కథాపరంగా చూస్తే ఇప్పుడు మనం కథలోకి వెళదాము. వెళితే ఏమవుతుంది అంటే, ఇంక ఆయన స్వామివారు శ్రీరాముని తరఫున ఏం చేశాడు, ఆయన ప్రయత్నాలు ఏం చేస్తున్నాడు అంటే, యుద్ధానికి శ్రీకారం ఎలా చుట్టాడు అంటే, వానర యోధులతో కలిసి లంకానగర ప్రాకారం వద్దకు చేరుకున్నాడు. ఆయన స్మృతి పథంలో అమ్మవారు మెదిలింది. ఎప్పుడు ఆ అమ్మవారు ఆయన స్మృతి పథంలోనే ఉంటుంది. దీని అర్థం ఏమిటి? ఇప్పుడు మనం శ్రీరాముని నేను అనుకుంటే, నేను యొక్క స్మృతి పథంలో ఎవరు ఉండాలి? అమ్మవారు ఉండాలి. అమ్మవారు అంటే సర్వవ్యాపకమైన శక్తి. మనము సీతమ్మవారు సీతమ్మవారు అనే మాట ఉచ్చరిస్తున్నామంటే ఏమిటి అర్థం? సర్వవ్యాపకమైన శక్తి, అదే అమ్మవారు. దీని గురించి చాలా వివరం తెలుసుకోవచ్చు, అది వేరే. ఆయన స్మృతి పథంలో అమ్మవారు మెదిలింది. ఇంకా మరుక్షణంలో యుద్ధానికి శ్రీకారం చుట్టబోతుంటే, ఇప్పుడైనా మనం ప్రతిరోజు రామాయణ రామాయణం చెప్పుకోవటం ప్రారంభించే ముందు అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం అని చెప్పుకుంటున్నాం. దాంట్లో అర్థం ఏమిటి? చక్కటి రూపకాలంకారంలో చెప్పారు. అమ్మవారి యొక్క గౌరీ అంటే అమ్మవారే. గౌరీ అన్న, సీత అన్న, సత్యభామ అన్న, రుక్మిణి అన్న, పార్వతి అన్న, సరస్వతి అన్న, గాయత్రి, ఎవరైనా చెప్పండి, లలిత, మొత్తం అంతా అమ్మవారు శక్తి. ఎవరికి కావాల్సి వచ్చినటువంటి నామరూపాలతో వాళ్ళు చెప్పుకుంటున్నారు. దానికేముంది? ఇది మనకి పెద్దలుగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారమే. అమరి కబరి భార భ్రమరి, అమ్మవారి గౌరీదేవి యొక్క పాదాలు నమస్కరించడానికట దేవతలు వచ్చి క్యూ లైన్ లో నిలబడి అమ్మవారి పాదాలు, ఆవిడ అలాగా సింహాసనం మీద కూర్చుని ఉంటే వాళ్ళు వచ్చి నిలబడి పాదపీఠకి ముందు నిలబడి, వాళ్ళు నిలబడే ఎత్తు ఆ స్థాయిలో ఉన్నాయి అమ్మవారి పాదాలు అక్కడ ఆ స్టేజ్ మీద. వీళ్ళు వెళ్ళి అలా తల వంచారు.
తల వంచేసరికి ఆ ఆ వీళ్ళ అమరి కబరి దేవతలు వాళ్ళు ఏం చేశారు, ఆ అమరి కబరి భార భ్రమరీ ముఖరీకృతం. ఈ దేవతల యొక్క కబరీ భారం ఆ స్త్రీల యొక్క కేశపాచంలో దాంట్లో ఉన్న సుగంధానికి మెచ్చుకొని తుమ్మెదలు తిరుగుతూ తిరుగుతూ అవి ఎప్పుడైతే ఆ గిరుగుతా వీళ్ళు వచ్చి ఏం చేశారు, అమ్మవారికి నమస్కారం చేశారు. చేసేసరికి ఈ తుమ్మెదలు కదిలి అవి జంకారం చేస్తున్నాయి. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఆ అమ్మవారి పాదాలు పంకజంలాగా ఉన్నాయి. తామర పువ్వు, ఈ తామర పువ్వు ఆ చుట్టూ తామర పువ్వు మీద మనం ఇటు నుంచి చెప్పుకున్నాం, అలా కాదు, ఇటు నుంచి చెప్పుకోవాలి. తామర పువ్వులో తుమ్మెదలు ఉన్నాయి. అమ్మవారి పాదాల చుట్టూ తుమ్మెదలు అవి తామర పువ్వు అనుకుని అక్కడ ఉన్నాయి. వీళ్ళు వచ్చి నమస్కారం చేసేసరికి ఈ కదలిక వల్ల అమరి కబరి భార భ్రమరి ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. దేవతా స్త్రీల కేశపాశం నుంచి వస్తూ ఉన్నటువంటి తుమ్మెదల యొక్క హృదచేత అలంకరింపబడిన అమ్మవారి యొక్క పద్మములు వంటి పాదములు మా యొక్క పాపములను దూరం అనరించుగాక. అదే అంత భావంతో మరి కువలయానందాన్ని చెప్పినటువంటి అపయ దీక్షితుల వారు ప్రార్థనా శ్లోకంగా అక్కడ చెప్పారు. దాన్ని ఎవరైనా మనం ప్రార్థనా శ్లోకంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగానైతే మనలాంటి సాధకులు ఒక పని చేయబోయే ముందు దేవతా ప్రార్థనతో ప్రారంభిస్తామో, అదే విధంగా శ్రీరామచంద్రుడు యుద్ధానికి శ్రీకారం ఎలా చుడుతున్నాడు, అమ్మవారిని మనసులో తలుసుకుని యుద్ధానికి శ్రీకారం చుట్టాడు. అది అక్కడ ఆయనకి మళ్ళీ అమ్మవారు గుర్తొచ్చింది అంటే అర్థం అది. ఆయన ఏం చేసి పీడ్యమానం సధర్మాత్మ వైదేహీం అనుచింతయన్. అమ్మవారు బాధపడుతోంది, ఒంటరిగా ఉన్నది, అక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు, దూరంగా ఉన్నది, తన నుంచి తన యొక్క వియోగంతో దుఃఖిస్తున్నది అని ఆయన ఏం చేశాడు, అమ్మవారిని తలుచుకున్నాడు. ఈ తలుసుకోవటం అమ్మవారిని ప్రార్థించినట్లు ఉన్నది. వెంటనే ఆయన ఏం చేశాడు, క్షిప్రం ఆజ్ఞాపయామాస వానరాన్ ద్విషతాంబదే. ఆయన ఇట్లా చెయ్యి ఊపి దాన్ని ఏమంటారు, గ్రీన్ సిగ్నల్, ఇంకా ప్రారంభించండి యుద్ధం అన్నాడు. ఒకటే మాట. ఇంకా ఆ మాట అనేసరికి వానర వీరుల్లో అపరిమితమైనటువంటి ఆనందోత్సాహాలు ప్రజ్వరిల్లినాయి. వాళ్ళ ఆనందంతో కేకలు వేశారు, ఎగిరారు, గంతులు వేశారు. ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి యుద్ధ ముహూర్తం వచ్చేసింది. అప్పుడే స్వామివారు ఏం చేశారు, అమ్మవారిని తలుచుకున్నారని చెప్పుకున్నాం. వానర్లా అంతా ఏం చేశారు, ఎప్పుడైతే స్వామివారు పదండి ముందుకి అన్నాడు అనేసరికి వాళ్ళు ఎవరికి దొరికింది వాళ్ళు చెట్లు, రాళ్ళు, రప్పలు, కొంతమంది గోళ్ళే అవన్నీ చేత పెట్టుకుని లంకానగర ప్రాకారం మీదకి దూకేశారు, ఆక్రమించి పారేశారు, ప్రాకారం అంతా ఎక్కేశారు, ఎగబాకేశారు, కోట బురుజుల్ని, సింహద్వారాల్ని చిన్నాభిన్నం చేసి పారేశారు. ఇక మొదలుపెట్టారు చిన్నాభిన్నం చేయటం క్రమక్రమంగా. మరి వాళ్ళు అలా చేసి ప్రాకారాలని ఆక్రమించి, ఈ లోపల కొంతమంది ఏం చేశారు, ఎవరు వాళ్ళు అంటే వీరబాహువు, సుబాహువు, నలుడు, ఈ మొదలైన వాళ్ళంతా లంకా ప్రాకారాన్ని ఆక్రమించి అక్కడ సేనా శిబిరాలను ఏర్పాటు చేసేశారు, చక్కగా మకాన్ చేయటానికి వీలుగా. ఇప్పుడు మరి కుముదుడు తన వాళ్లతో అనేక మంది వానర వీరులతో కలిసి తూర్పు ద్వారాన్ని కాపలా అక్కడ ఆక్రమించాడు. అక్కడ కాపలా ఉన్నాడు ఆయన. ఆ ప్రదేశం అంతా చూస్తున్నాడు. శతవలి దక్షిణ ద్వారాన్ని పట్టుకున్నాడు. అలాగే సుషేనుడు పశ్చిమ ద్వారాన్ని ఆక్రమించాడు. ఇంకా పోతే ఉత్తర ద్వారం ఉన్నది. ఉత్తర ద్వార దర్శనం ఇదేనేమో ఇందులో పరమార్థం. రామ లక్ష్మణుడు సుగ్రీవుడు ఉత్తర ద్వారం వద్ద నిలబడ్డారు. 4 ద్వారాల దగ్గర
కాపు కాసేశారు వానర వీరులు అందరూ. ఈ మరి ఇక్కడ ఈ విధంగా ఆ యుద్ధక్రియ ప్రారంభమైతే అక్కడ ఏం జరుగుతోంది? రావణాసురుని యొక్క శిబిరంలో ఆయన కూడా యుద్ధానికి ఆజ్ఞాపించేశాడు. వెంటనే రాక్షసులు కూడా భయంకరమైనటువంటి యుద్ధనాదాలు చేస్తున్నారు, వాద్యాలు మ్రోగించారు, శంఖారావాలు, దుందుగులు, మోతలు, ఏనుగుల ఘేంకారాలు, మరి గుర్రాల హేష, ఈ ధ్వనులు ఇవన్నీ విపరీతంగా ఒక్క క్షణంలో ఆకాశం అంతా మొత్తం ఆక్రమించేసినాయి. ఇది ఎలా ఉందంటే గతంలో దేవాసుర యుద్ధాలు జరిగిన విధంగా ఇప్పుడు కూడా ఇది మళ్ళీ దేవాసుర యుద్ధం అనిపించేంతగా ఘోరమైన సంగ్రామం ప్రారంభమైంది. రామరావణ సంగ్రామం ప్రారంభమైంది. ఇందులో మనకి శుభసూచకంగా శ్రీరాముడు అమ్మవారిని తలుసుకుని యుద్ధం ప్రారంభించాడు. అలా చేస్తే అందులో ఏ విధమైనటువంటి అపజయం అనేది ఉండదు. కానీ రావణాసురుడి పక్షాన అలా జరిగింది ఏది చెప్పలేదు వాల్మీకి. అది ఆయనకి అలాంటివి ఏం లేవుగా. ఇకపోతే రాక్షసులు వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు చెట్లు, బండరాళ్ళు, పర్వత శిఖరాలు వీళ్ళు పట్టుకుంటే వాళ్ళు గదాభి ప్రదీప్తాభి శక్తి శూల పరశ్వధై నిజగ్నుర్ వానరాన్ ఘోరా కథయంత స్వవిక్రమాన్. వాళ్ళు గదలు, తర్వాత శక్తులు, శూలాలు, గొడ్డళ్ళు, ఇలాంటి ఆయుధాలన్నీ వాళ్ళు పట్టుకుని వచ్చి వానరుల మీద వీళ్ళని ప్రహరించడం ప్రారంభించారు. వానరులు కొంతమందిని చంపేశారు, యుద్ధం ప్రారంభం అయిపోయింది, కొంతమంది వానరులు పడిపోయినారు. అలాగే వానరులు కూడా వాళ్ళు ఏం చేశారు? వానరాశ్చ మహావీర్యాక రాక్షసాన్ జఘ్ను. ఆహవే యుద్ధంలో రాక్షసాన్ జఘ్ను, రాక్షసుల్ని దొరికిన వాడిని దొరికినట్టు చంపేయటం మొదలు పెట్టారు. వీళ్ళు కొంతమంది రాక్షసుల్ని వానరులు చంపేశారు కూడా. కొంతమంది వానరులు రాక్షసుల్ని చంపారు, కొంతమంది రాక్షసులు వానరుల్ని కూడా చంపారు. ఈ ప్రాకారాల మీద ఉన్న రాక్షసులు ఏం చేశారట? కింద ఉన్న కొందరు వానరుల్ని పైనుంచి దూకటం, వీళ్ళని సంహరించటం. ఈ క్రింద ఉన్న వాళ్ళు వానరులు వీళ్ళేం చేశారు? పైకి ఎగబాకటం, వాళ్ళతో యుద్ధం చేయడం, వాళ్ళని పడగొట్టడం. ఈ విధంగా ప్రాకారాల మీద పైనుంచి వాళ్ళు, కింద నుంచి వీళ్ళు సంహారకాండ జరుగుతోంది, యుద్ధకాండ జరుగుతోంది. పరస్పరం ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు. ఇలా సంకుల సమరం జరిగిన సందర్భంగా అప్పుడు అది క్రమక్రమంగా దేంట్లోకి దారితీసింది? ద్వంద్వ యుద్ధంలోకి దారితీసింది. ఒకళ్ళనొకళ్ళు ఇంకా తన పోటీయా కాదా అని కాదు, ఎవరికి ఎదురు పడితే ఎదురు పడిన వాళ్ళతో వీళ్ళు యుద్ధం మొదలు పెట్టారు. అలాగా ఇంద్రజిత్తు అంగదుడితో యుద్ధానికి దిగాడు. విభీషణుడు మంత్రి సంపాతి ఉన్నాడు ఒక ఆయన ప్రజంగుడితో యుద్ధానికి దిగాడు. విభీషణుడు మిత్రఘ్నుడు అనే రాక్షసుడితో యుద్ధానికి దిగాడు. వీళ్ళిద్దరూ రాక్షసులే, మళ్ళీ రాక్షసులతో యుద్ధం చేస్తున్నారు. సుగ్రీవుడు ప్రగసుడితో అనే రాక్షసుడితో యుద్ధానికి దిగాడు. లక్ష్మణుడు విరూపాక్షుడు అనే రాక్షసుడితో యుద్ధానికి దిగాడు. శ్రీరాముడి మీదకి నలుగురు వచ్చేశారు ఒక్కసారి మీద పడి. ఎవరు వాళ్ళు? అగ్నికేతు, రశ్మికేతు, సుప్తఘ్న, యజ్ఞకోపుడు అనే వాళ్ళు నలుగురు వచ్చి శ్రీరాముని మీద విరుచుకొని పడ్డారు. ఈయన మరి సంపాతి ఆ ప్రజంగుణ్ణి సంహరించేశాడు. తర్వాత సంపాతి విభీషణుడు మంత్రి, ఆయన అనుచరుడు. హనుమంతుడు జంబుమాలని సంహరించాడు. సుగ్రీవుడు ప్రగసుణ్ణి సంహరించేశాడు. శ్రీరాముడు తన మీద విరుసుకుపడ్డ నలుగురు రాక్షసుల్ని చంపేశాడు. నీలుడు నికుంభుణ్ణి సంహరించాడు. ద్వివిధుడు అశని ప్రభుణ్ణి సంహరించాడు. సుషేనుడు భయంకర యుద్ధం చేసి విద్యున్మాలని సంహరించేశాడు. మొత్తం మీద వానర వీరులు గట్టిగానే రాక్షసుల్ని దెబ్బ కొడుతున్నారు. ఇరు సేనల మధ్య సంకుల సమరం జరుగుతోంది. రక్తపు టేరులు ప్రవహించడం మొదలుపెట్టినాయి. అక్కడ మరి చనిపోయిన వారి యొక్క మృత కళేబరాలు పడి ఉన్నాయి. ఈ విధంగా యుద్ధం జరుగుతూ ఉండగా నెమ్మదిగా సూర్యాస్తమయం
అయినది. యుజ్యతామేవ తేషాంతు తదా వానర రక్షసాం రవిరస్తంగతో రాత్రి ప్రవృత్త ప్రాణహారిణి. రాత్రి ప్రాణహారిణి, రాత్రిపూట ఎక్కువగా సహజంగా మరణాలు సంభవిస్తాయేమో. ప్రాణహారిణి అయినటువంటి అటు వానర పక్షం వారిని ఇటు రాక్షస పక్షం వారిని కూడా ప్రాణాలు అపహరించేటటువంటి ప్రాణహారిణి అయిన రాత్రి ప్రవృత్త, రాత్రి వచ్చి పడింది. ఇది ఇంకా రాత్రిపూట కూడా వీళ్ళు యుద్ధం చేశారు, తూములు యుద్ధం చేశారు. ఎవరెవరికి కనపడతారు? ఎవరు కనపడరు. అది ఎలా ఉంది? వానరులకి ప్రాణాపాయకరమైన రాత్రి వచ్చి పడింది వాళ్ళకి. అన్యోన్యం బద్ధవైరాణం ఘోరాణం జయమిచ్చతాం సంప్రవృత్తం నిశాయుద్ధం తదా వానర రక్షసాం. ఆ సమయంలో సంధ్యా సమయం దాటి నిశ ప్రవేశించేసరికి వానర రక్షసాం, వానరులకి రాక్షసులకి మధ్యలో నిశాయుద్ధం సంప్రవృత్తం, రాత్రి యుద్ధం ప్రారంభమైంది. ఎవరెవరు వాళ్ళు? అన్యోన్యం బద్ధవైరాణం, ఈ వానరులకి రాక్షసులకి పరస్పరం బద్ధ వైరం. ఘోరాణం, మహాఘోరమైన బలపరాక్రమాలు కలవాళ్ళు. పైగా జయమిచ్చతాం, మేమే గెలవాలంటే మేమే గెలవాలి అని అనుకునేటటువంటి స్థితిలో ఉన్నారు ఇద్దరు. వాళ్ళు రాత్రి వేళ పట్టుదలతో ఇంకా వాళ్ళు యుద్ధానికి దిగారు. కానీ ఎలా కనపడతారు? ఒకళ్ళనొకళ్ళు గుర్తించలేకపోతున్నారు. అడుగుతున్నారు ఎదుటి, ఏ నువ్వు రాక్షసుడివా వానరుడివా? నేను రాక్షసుని అంటే అడిగిన వాడు వానరుడైతే అతడి మీద యుద్ధం చేస్తున్నాడు. అడిగిన వాడు రాక్షసుడైతే ఇద్దరు కలిసి ఇంకొక వానరుని వెతుక్కుంటున్నారు. ఇలా జరిగింది యుద్ధం. ఏమని అడుగుతున్నా? రాక్షసోసీతి, నువ్వు రాక్షసుడివే. వాల్మీకి చాలా ఒక్కొక్కసారి హాస్య రసాన్ని కూడా పండిస్తాడు ఆయన. మామూలుగా నవ్వు కోసం నవ్వు వచ్చేటట్టు ఉండదు. అక్కడ మాట చెబితే అదే నవ్వు వస్తుంది. చీకట్లో యుద్ధం అట, నువ్వు ఎవరివి అని అడిగి తెలుసుకుని అప్పుడు ఆ ఎదురువాడి మీద యుద్ధం. రాక్షసోసి, నువ్వు రాక్షసుడివేనా? ఇతి హరయః అని ఎవరు అడుగుతున్నారు? వానరులు అడుగుతున్నారు. హరిశ్చాసి ఇతి రాక్షస, నువ్వు వానరుడివా అని రాక్షసులు అడుగుతున్నారు. ఇలాగా ఒకళ్ళనొకళ్ళు అన్యోన్యం సమరే జఘ్ను, ఒకరినొకరు యుద్ధంలో జఘ్ను, సంహారకాండ మొదలైంది. తస్మిన్ తమసి దారుణే, దారుణమైన తమస్సు, చీకటి. ఒకడికి ఎవడో ఉన్నాడని ఆకారమే తప్ప తెలియట్లా. ఇంకా మాటలు మాత్రం బ్రహ్మాండంగా వినపడుతున్నాయి. చంపు, చీల్చు, కొట్టు, రా, నీకు ధైర్యం ఉంటే రా నా మీదకి అని, లేకపోతే పారిపోతున్నావే పిరిగి బందులాగా అని, ఇలాంటి మాటలే ఆకాశం నిండా దట్టంగా అలుముకొని వినేవాళ్ళ చెవులకి వినిపిస్తున్నాయి. రాక్షసులు మాయావులు, వాళ్ళకి మాయాబలం ఎక్కువ. ఒక్కసారి కనపడతారు, మరొకసారి కనపడరు. అంటే అదృశ్య రూపంలో ఉండి అదృశ్య వేషంలో ఉండి కూడా వాళ్ళు యుద్ధం చెయ్యగలరు. ఇప్పుడు వాళ్ళు రాక్షసులు నల్లగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు బంగారు కవచాలు ధరించి వానరుల మీద పడి వాళ్ళని భక్షించేస్తున్నారు. వాళ్ళు బంగారు కవచాలు ధరించారు. ఆ రాత్రిపూట ఆ బంగారు కవచాలు మెలమెలా మెరుస్తున్నాయి. వానరులు వీళ్ళు మాత్రం తక్కువ తిన్నారా? వాళ్ళు తమ దంతాలతో అలా మెలమెలా మెరిసేటటువంటి బంగారం కవచాలు ధరించిన వాళ్ళు రాక్షసులని పట్టుకుని వాళ్ళని గోళ్లతో చీల్చటం, రక్కటం, దంతాలతో కొరకటం, ఈ విధంగా హింసించటం, సంహరించటం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. రాక్షసులనే కాదు, వాళ్ళ గుర్రాల మీద ఉన్న రథాలకున్న గుర్రాలని దంతాలతో గాయపరచడం, చీల్చడం, రక్కటం గోళ్లతో, ఇలాగా ఏనుగుల్ని కొరికి చీల్చి చెండాడి చంపేస్తున్నారు. కాళరాత్రి, ఇది కాళరాత్రి అంటే భయంకరమైన రాత్రి. ప్రాణం పోయేవాడికి ఇదే కాళరాత్రి. కాళరాత్రి అంటే మరణం సంభవించే రాత్రి. అటు వానరుల్ని ఇటు రాక్షసుల్ని కూడా కాళరాత్రి పొట్టన పెట్టుకుంటూనే ఉంది. మరి అందులో మహాపార్శ్వుడు, మహోదరుడు, వజ్రదంష్ట్రుడు, శుకసారణులు, ఈ శ్రీరాముడి బాణాలు తమ ఆయువు పట్టుల్లో దిగబడగా
తట్టుకోలేక యుద్ధరంగం నుంచి వాళ్ళు పారిపోయారు. అల్లా వేశాడు బాణాలు శ్రీరాముడు వాళ్ళ మీద. రామ బాణాలు ఎలా ఉన్నాయి ఇది వర్ణించాడు వాల్మీకి. ఇది మనం చెప్పుకోవాలి. రాముడు తన బాణాలతో దిక్కులలో వెలుగులు నింపుతున్నాడట. ఇప్పుడు చీకట్లు ఉన్నాయి కదా, అక్కడ ఆ చీకట్లను తరిమేసి వెలుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాణాల నుంచి. బాణాలు ఎవరు ప్రయోగిస్తున్నారు? శ్రీరామచంద్రుడు. ఆయన బాణమే వెలుగుల మూట. అలా వస్తున్నాయి. తత్ర కాంచన చిత్రాంగై శరై అగ్నిశిఖోపమై కాంచన చిత్రాంగై, బంగారుమయమైనటువంటి ఆకారం, మొన దగ్గర నుంచి చివరి దాకా అటువంటి ఆకారం. అగ్నిశిఖోపమై, అగ్నిశిఖలు ఒక్కొక్క బాణం అగ్ని జ్వాలలాగా. దిశశ్చకార విమలాగా, దిశస్సుల్ని విమలం చేస్తున్నాయి. అంటే చక్కగా ఏ విధమైన చీకట్లు లేని వాటినిగా చేస్తున్నాయి. ప్రదిశశ్చ మహాబల రామనామాంకితైర్బాణై, ఇప్పటికీ కూడా రామనామాంకితమైన బాణాలు దిక్కుల్ని వెలుగులతో నింపుతున్నాయి. అంటే అర్థం ఏమిటి? ఆ దిక్కులు ఎక్కడున్నాయి? మన మనస్సులోనే ఉన్నాయి. బాణాలు వస్తున్నాయా? బాణాలు కాదు, రామనామం అనే బాణాలు. రామనామం మన మనస్సుల్లో వెలుగులు నింపుతుంది. ఇది అర్థం సాధకుడు. అందుకే స్పష్టంగా శ్లోకం రాశాడు ఆయన. ఇలాంటి శ్లోకాలు ఆధారంగానే మనం మన ఊహల్ని ముందుకు తీసుకెళ్తున్నాం తప్ప నిరాధారంగా కాదు. తత్ర కాంచన చిత్రాంగై శరై అగ్నిశిఖోపమై దిశశ్చకార విమలా ప్రదిశశ్చ మహాబల రామనామాంకితైర్బాణై వ్యాప్తం తద్రణమండలం. ఆ యుద్ధ భూమి అంతా కూడా రామనామాంకితమైన బాణాలతో పర్యాప్తం అయిపోయింది, నిండిపోయింది. సువర్ణ పుంఖై విశిఖై సంపతద్భి సహస్రశ, ఒకటా రెండా, సహస్రశ, వేల కొద్ది బాణాలు. ఆయన ఎప్పుడు తీస్తున్నాడో, ఎప్పుడు ఆ బాణాలని వీంటిలో సంధిస్తున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో, మళ్ళీ ఎప్పుడు తీస్తున్నాడో ఇది ఏమీ తెలియట్లేదు. సంపతద్భిగి, వచ్చి మీద పడిపోతున్నాయి, విరుసుకు పడిపోతున్నాయి. సహస్రశ ఏమిటవి? సువర్ణ పుంఖై, వాటికి రెక్కలున్నాయి. బాణ అగ్రం ఉంటుంది, రెండో పక్కన రెక్కల్లాగా చెక్కి ఉంటాయి. అవి పుంఖములు, బంగారపు పుంఖాలు, బంగారపు రెక్కలు. అవి ఎందుకయ్యా అంటే వేగాన్ని ఇంకా పెంచడానికి అనమాట. సువర్ణ పుంఖైర్ విశిఖై, బంగారపు రెక్కలు కలిగినటువంటి బాణాలు వేల కొలది వచ్చి పడుతుంటే బభూవ రజనీ చిత్ర, ఇటువంటి బాణాలు మొత్తం ఆకాశ మండలం అంతా వ్యాపించి, యుద్ధ మండలం అంతా వ్యాపించేసరికి రజనీ చిత్రా బభూవ, ఆ రాత్రి రజనీ రాత్రి చిత్ర బభూవ, చిత్ర విచిత్రంగా అలంకరింపబడినది అయినది. ఇది అద్భుతమైనటువంటి భావన. ఇటువంటి ఉన్నతోన్నతమైనటువంటి భావనలే మన యొక్క భక్తిని పెంపొందించి ఇనుమడింపజేస్తాయి. ఇది ఎలాగా? ఖద్యోతైర్వశారది, శరత్కాలపు రాత్రిని మిణుగురు పురుగులు ఏ విధంగా మొత్తం అంతా ప్రకాశింపజేస్తాయో బాణాలు రివ్వు రివ్వుమని మిణుగురు పురుగుల్లాగా వెళ్ళిపోతున్నాయి. రాక్షసానాంచ నినదై, రాక్షసుల అరుపులు, కేకలు, నినాదాలు. హరిణాంచ నిస్వనై, వానరుల యొక్క నిస్వనములు, వాళ్ళ యొక్క ధ్వనులు. సా బభూవ నిశా ఘోర, రామబాణాల చేత రజనీ చిత్ర బభూవ, వీళ్ళ అరుపులు వీళ్ళ కేకల చేత సా నిశా బభూవ ఘోర భూయో ఘోరధరా తదా, అది ఘోరం ఘోరతరం. రాముడేమో దిక్కుల్లో వెలుగులు నింపుతున్నాడు. ఎంత అద్భుతమైన వర్ణన ఇది! యుద్ధమా లేక శ్రీరాముని యొక్క మహిమని చాటే విధానమా? వాళ్ళ ఆర్తనాదాలతో త్రికూట పర్వతంలో గుహలు గింగురుమని ప్రతిధ్వనిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఇప్పుడిగా మళ్ళీ ద్వంద్వ యుద్ధం మొదలైంది అంగదుడికి ఇంద్రజిత్తుకి. ఇది చాలా గొప్ప యుద్ధం. ఇది కారణం. దీని తర్వాత కథకి ఇదే కారణం. ఈ అంగదుడు సామాన్యుడు కాదు. ఈయన
అలాగాని ఇంద్రజిత్తు సామాన్యుడు కాదు. ఇంద్రజిత్తు అంగదుడి చేత వధింపబడదగిన వాడు కాదు. అయినా సరే వెళ్ళి అంగదుడు తలపడ్డాడు. అంగదుడు కూడా ఎవరి చేత సంహరింపదగిన వాడు కాడు. ఇద్దరిద్దరూ అజేయులే. చూద్దాం వీళ్ళ యుద్ధం ఎలా ఉంటుందో. ఆ అంగదుడు ఏం చేశాడు? తన బల పరాక్రమాలతో ఇంద్రజిత్తుని పడగొట్టలేకపోయాడు. కానీ ఇంద్రజిత్తు యొక్క రథపు గుర్రాల్ని, ఆ సారథిని చంపేశాడు. ఇప్పుడు హఠాత్తుగా వచ్చిన మార్పు ఏమిటి? ఇంద్రజిత్తుకి రథం పోయింది, గుర్రాలు పోయినాయి, సారథి పోయినాడు. వెంటనే ఆ రథాన్ని విడిచిపెట్టి ఆయన మాయమైపోయాడు. ఇది మాయా యుద్ధం అంటే. ఇంద్రజిత్తు ఏం చేశాడు? వెంటనే కంటికి కనపడకుండా మాయం. అంటే మనం మాయమయ్యాడు అంటే పారిపోయాడు అనుకుంటాం. అబ్బే పారిపోలే, అక్కడే ఉన్నాడు కానీ కనపడ్డు. ఇది రాక్షసుల మాయా యుద్ధం. ఇప్పుడు అంతర్హితుడు అయిపోయేసరికి వీళ్ళు మిగిలినటువంటి వానరులు అంగదుడు చూపించినటువంటి బల పరాక్రమాలకి ఎంతో ఆనందించి శభాష్ అని, బాగు బాగు అని, సాధు సాధు అని అంగదుడిని మెచ్చుకుంటున్నారు. తతఃప్రహృష్టాగా కపయః స సుగ్రీవ విభీషణో. సుగ్రీవుడు అందరికంటే ముందుగా, ఎందుకంటే తనకు యువరాజు కదా ఆయన. అదే విధంగా విభీషణుడు కూడా సాధు సాధ్వితి నేదుశ్చ. నేదుకు పెద్ద పెద్ద అరుపులు కేకల. భలేగా ఉంది, బాగా చేశావు, మంచి బుద్ధి చెప్పావు, ఇంద్రజిత్తుని జయించావు అంటున్నారు. దృష్ట్వా శత్రుం ప్రదర్శితం. తనకి జరిగిన పరాభవానికి ఇంద్రజిత్తుకి కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపం వచ్చినటువంటి ఇంద్రజిత్తు ఏం చేస్తాడు? మాయమైపోయి సో అంతర్ధాన గత పాప రావణీ రణకర్కశ. రావణి అంటే రావణాసురుడి కుమారుడైనటువంటి ఆ ఇంద్రజిత్తు రణకర్కశుడు. యుద్ధంలో ఏమాత్రం దయా దాక్షిణ్యాలు చూపించడు ఎదటి వాళ్ళ మీద. అదృశ్యో కనపడకుండా నిశితాన్ బాణాన్ ముమోచ అశని వర్చస. పిడుగులతో సమానమైనటువంటి కాంతి, వేగం, ఇలాంటి లక్షణాలన్నీ కలిగినటువంటి ఆ బాణాల్ని నిశితాన్ బాణాన్ ముమోచ విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఆయన ఇంకో పని చేశాడు. సహ రామం లక్ష్మణం చైవ ఘోరై నాగమయైశ్వరై. నాగాస్త్రాలు, నాగమయములైన అస్త్రములు. అవి అస్త్రముల సర్పముల. అస్త్రములే సర్పాల్లాగా. బిభేద సమరే క్రుద్ధ. అంగదుడి వలన తనకి వచ్చినటువంటి పరాభవాన్ని సహించలేక ఇంద్రజిత్తు వరుసగా కొన్ని నాగాస్త్రాల్ని రామలక్ష్మణులు ఇద్దరి మీద సర్వగాత్రేషు బిభేద సమరే క్రుద్ధ. ఆ నాగాస్త్రాలు ఆ స్వామివారిని, లక్ష్మణ స్వామిని కూడా సర్వగాత్రేషు, శరీరం అంతటా కూడా బిభేద, అవి భేదించి పడేసినాయి. మాయయా సంవృతస్తత్ర మోహయన్ రాఘవౌ యుధి మోహయన్. ఆ నాగాస్త్రాలు గుప్పించేసరికి రామలక్ష్మణులు ఇద్దరు కింద పడిపోయి మూర్ఛపోయినారు. ఇది ఎలా సాధ్యం? మూర్ఛపోవటం ఏమిటి అంటే ఆయన మానవ స్వభావాన్ని ఆశ్రయించి మానవుడుగానే ఉంటున్నాడు కదా, వ్యవహరిస్తున్నాడు కదా, అది అంతే. ఇప్పుడు ఆ తర్వాత ఇంద్రజిత్తు ఇంకో 10 మంది వానర వీరుల్ని గాయపరిచాడు. ఎవరు వాళ్ళు? నీలుడు, శరభుడు, ఈ మొదలైన వాళ్ళు 10 మందిని గాయపరిచి ఇంద్రజిత్తు ఎక్కడ దాక్కున్నా గాయపరిస్తే ఈ 10 మంది మళ్ళీ బయలుదేరారు. ఎక్కడ దాక్కున్నాడు ఈ ఇంద్రజిత్ అని ఆయన వెతకటానికి వీళ్ళు ఆకాశంలోకి ఎగిరి వెతుకుతున్నారు. ఈ విషయం ఇంద్రజిత్తు గమనించాడు. తనని వీళ్ళు వెతుకుతున్నారని ఆయన గమనించి వాళ్ళ మీద కూడా తీవ్రమైన బాణాలు ప్రయోగించేసరికి వాళ్ళకి ఒళ్ళంతా గాయాలైపోయి ఆ రక్తం కారటం ప్రవహించింది. ఏమిటో తెలియదు, చీకటి, ఎటు చూసినా చీకటి. ఇంద్రజిత్త కనపడ్డు. బాణాల మీద పడి వచ్చి గుచ్చుకుంటున్నాయి, రక్తం కారిపోతోంది.
మళ్ళీ ఇంద్రజిత్తు వాళ్ళని అలా ఉంచి మళ్ళీ ఇటు తిరిగి రామలక్ష్మణుల మీద మళ్ళీ నాగాస్త్రాలు ప్రయోగించాడు కోపంతో. ఇంద్రజిత్తు పరంపరగా రామలక్ష్మణుల మీద నాగాస్త్రాలు ప్రయోగించేస్తూనే ఉన్నాడు. వాళ్ళ శరీరంపై గాయాలు, రక్తధారలు. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? తయోగ క్షతజమార్గేణ సుస్రావ రుధిరం బహు. ఆ గాయాల్లో నుంచి రుధిరం సుస్రావ, నెత్తురు ప్రవహించటం మొదలుపెట్టింది. తావు భౌచ ప్రకాశేతే పుష్పితా వివ కింశుకౌ. కింశుక వృక్షాలు అవి ఎర్రటి పువ్వుల్ని పూస్తాయి. కింశుక పుష్పాలు పూస్తే అవి ఎలా ఉంటాయో ఆ విధంగా ఆ గాయాలు అవి వాళ్ళిద్దరికి కనపడుతున్నాయి. ఇంద్రజిత్తు ఆ రామలక్ష్మణులతో ఇలా అన్నాడు, తన పరాక్రమాన్ని తెలియజెప్పే విధంగా, యుధ్యమానం అనాలక్ష్యం శక్రోపి త్రిదశశ్వర ద్రష్టుం ఆసాదితుం వాపి నశక్త. నేను యుద్ధరంగంలో దిగి కనపడకుండా యుద్ధం చేయటం మొదలు పెడితే ఆ దేవేంద్రుడు కూడా నన్ను ఏమీ చేయలేడు. కిం పునర్యువాం. మీరిద్దరు ఏం చేస్తారయ్యా? పడిపోయారుగా నాగాస్త్రాలు పాలిటి పడి. ఇక మీరంతా రామలక్ష్మణులారా, ఇప్పుడే నేను మిమ్మల్ని పరలోకానికి పంపించేస్తాను అంటూ మళ్ళీ వాడి బాణాలతో రామలక్ష్మణుల శరీరం మీద కొట్టాడు. బిగ్గిరిగా అరుపులు అరుస్తూ. అలా అరిస్తేనే కానీ ఆ లోపల ఉన్నటువంటి వీరత్వం బయటికి కనపడదు. నాగాస్త్ర బంధితులైనటువంటి రామలక్ష్మణులు కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు. వారు నిజానికి మృత్యువుకే మృత్యువులు, కానీ ఇప్పుడు ఆ విధంగా మూర్ఛపోయి శరీరం అంతా రక్తసిక్తమయ్యి నాగాస్త్రాల చేత బంధింపబడి ఉన్నారు రామలక్ష్మణులు. వాళ్ళ వారిద్దరికి ఆయువు పట్టుల్లో గుచ్చుకుంటున్నాయి ఈ నాగాస్త్రాలు. మూర్ఛల్లి పడి ఉన్న శ్రీరాముణ్ణి పిడికి ఆయన పడిపోయాడు. పడిపోతే అంతకు పూర్వం బాణం కోదండం పట్టుకోవాలంటే పిడికిలి బిగించాలి. ఇప్పుడు ఆయన మూర్ఛపోయి నేల మీద పడున్నాడుగా, ఆ పిడికిలి పట్టు సడిలిపోయింది. వెంటనే అది వింటిని పట్టుకునేటటువంటి ఆ బిగింపు కూడా అక్కడ కనపట్టలేదు. అటువంటి శ్రీరాముణ్ణి చూసి లక్ష్మణుడు కళ్ళనీళ్లు పెట్టేసుకున్నాడు. అయ్యో అని ఆయన దుఃఖంతో చలించిపోతున్నాడు. రామం కమల పత్రాక్షం శరబంధ పరీక్షితం శుశోచ భ్రాతరం దృష్ట్వా పతితం ధరణీతలే. రామం కమల పత్రాక్షం, ఎటువంటి సుకుమారమైన శరీరం కలిగిన శ్రీరామచంద్రుడు, తామర రేకుల వంటి కన్నులు కలిగిన శ్రీరామచంద్రుడు, శరబంధ పరీక్షితం, బాణాల చేత బంధింపబడిపోయి పతితం ధరణీతలే, నేల మీద పడిపోయి ఉంటే చూసి చలించిపోయాడు. అయినా పడిపోయాడు. పడిపోయే ఈయన చూశాడు, బాధపడుతున్నాడు. బద్ధౌతు వీరౌ పతితౌ శయానౌ, బంధింపబడ్డారు. పతితౌ, నేల మీద పడిపోయారు. శయానౌ, నేల మీద శయానౌ అంటే పడి ఉన్నారు. తౌ వానరాగ సంపరివార్య, వీళ్ళిద్దరు చుట్టూ వానరులంతా సంపరివార్య గుమిగూడారు. తస్థు సమాగతాః వాయుసుత ప్రముఖ్యాః, ఎవరెవరు హనుమంతుడు మొదలైన వాళ్ళంతా కూడా రామలక్ష్మణుల చుట్టూ చేరారు. విషాదమార్తాః పరమాంచ జగ్ముహు, వారు విషాదాన్ని పొందారు. అది అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంద్రజిత్తును వెతకటానికి వెళ్ళిన 10 మంది వానర వీరులు తిరిగి వచ్చారు. వచ్చి చూసేసరికి ఇక్కడ రామలక్ష్మణులు నాగాస్త్ర బంధితులై మోహ పరవశులై మూర్ఛపోయి నేల మీద పడి ఉన్నారు. అది వాళ్ళు చూశారు. ఈ ఇంద్రజిత్ ఏం చేశాడు? తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసి అంటే మరి రామలక్ష్మణుడు వీళ్ళంతా శ్రీరాముడు చుట్టూ లక్ష్మణుడు చుట్టూ చేరి విలపిస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు కదా. ఇలా వచ్చేసరికి ఒక క్షణం విరామం వచ్చేసరికి ఆ ఇంద్రజిత్తు యుద్ధాన్ని ఆపేసి అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. సుగ్రీవాదులు ఇక్కడ ఈ రామలక్ష్మణుల చుట్టూ కూర్చుని దుఃఖిస్తున్నారు. ఎలా ఉన్నారు? అచేష్టౌ, రామలక్ష్మణుడు మూర్ఛ వర్ణిస్తున్నాడు. అచేష్టౌ, చేష్టలు లేవు. మంద నిశ్వాసౌ
ఊపిరి కూడా నెమ్మదిగా విడుస్తున్నారు. శోణితౌగ పరిప్లుతౌ, నెత్తురు చేత శరీరం అంతా నిండిపోయి ఉన్నది. శరజాలాచితౌ, బాణముల చేత ప్రహరింపబడి ఉన్నారు. స్తబ్ధౌ, ఏమాత్రం చలనం లేదు. శయానౌ శరతల్పయోగో, బాణాలనే తల్ప మీద శయనించి ఉన్నారు వీళ్ళు. నిశ్వసంతౌ యథా సర్పౌ, ఆ సర్పాలు ఇద్దరు రెండు సర్పాల్లాగా నిశ్వసంతౌ, కోపంతో బుసలు కొడుతున్నారు, కదలలేరు, పూర్తిగా స్పృహ లేదు. నిశ్చేష్టౌ మంద విక్రమౌ, విక్రమం కాస్త తగ్గిపోయింది, పరాక్రమం లేదు. రుధిరస్రావ దిగ్ధాంగౌ, రుధిరస్రావం చేత దిగ్ధ తడిచిపోయిన శరీరం కలవాళ్ళు. తాపనీయ వివధ్వజౌ, బంగారపు ధ్వజాలు విరిగి నేల మీద పడిపోతే ఎలా ఉంటాయో అలా ఉన్నారు. తౌ వీరశయనే వీరౌ శయానౌ మందచేష్టితౌ యూధపైస్తైః పరివృతౌ బాష్పవ్యాకులలోచనైః. ఆ యోధపులందరూ కన్నీరు నిండినటువంటి నీరు నిండిన కళ్ళతో చూస్తూ వాళ్ళని దుఃఖిస్తూ ఉన్నారు. రాఘవౌ పతితౌ దృష్ట్వా శరజాల సమావృతౌ బభూవ్యధితా సర్వే వానరా సవిభీషణాగా. వాళ్ళు వ్యధిత హృదయులై దారుణంగా శోకిస్తున్నారు, దుఃఖిస్తున్నారు. వాళ్ళకి చేతులు కాళ్ళు ఆడటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. ఇంద్రజిత్ కనపడటం లేదు. ఇంద్రజిత్ ఎక్కడ ఉన్నాడా అని అన్ని దిక్కుల్లోనూ చూస్తూనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఎక్కడా కనపట్టల్లా, ఇంద్రజిత్తు ఎక్కడా కనపట్టల్లా. కానీ విభీషణుడు ఉన్నాడు. ఆయనకి ఈ ఇంద్రజిత్తు యొక్క ఈ టకుటమారు విద్యలన్నీ తెలుసు. ఆయన కనిపెట్టాడు ఇంద్రజిత్ ఎక్కడ దాక్కున్నాడో. ఇంద్రజిత్ ఏం చేశాడు, తన ఇంద్రజాల ఫలితంగా మూర్ఛెల్లి పడిపోయి ఉన్న రామలక్ష్మణులను చూసి ఆనందంతో సంతోషించుకుంటూ వాళ్ళతో ఒక మాట అని మళ్ళీ రావణ తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోతూ ముందన్నాడు ఒక మాట. నా బల పరాక్రమాలతో వీళ్ళిద్దరిని బంధించాను, ఇప్పుడు వీళ్ళని ఏ దేవతలు రక్షించలేరు అంటూ నీలుడు, మైందుడు, ద్వివిధుడు, జాంబవంతుడు, హనుమంతుడు ఈ మొదలైన అందరి మీద తీవ్రమైన బాణాలు, ఎన్నో బాణాలు గుప్పించేశాడు. వాళ్ళంతా భయకంపితులైపోయారు. రాక్షస వీరులు ఇదంతా చూసి ఎంతో ఆనందిస్తున్నారు. రామలక్ష్మణులు మరణించేశారని అనుకుంటున్నారు రాక్షస వీరుడు. లేకపోతే నేల మీద పడి ఉన్నారు, చేతులు కూడా నేలకు ఆనుకుని ఉన్నాయి, చేతుల్లో బాణాలు లేవు, విల్లులు లేవు, మరి కదలటం లేదు, చైతన్యం లేదు, మాట్లాడటం లేదు, చూడటం లేదు. చనిపోయారే వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. వాళ్ళు మోహపరవశులయ్యారు, మూర్చిపోయారు అని వానరులు అనుకుంటున్నారు. ఇటువంటి ఆనందంతో ఇంద్రజిత్తు లంకలో ప్రవేశించాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఆయన ఏం చేశాడు, ఆ విషయం అంతా తండ్రికి చెప్పాడు. రావణాసురుడు అబ్బా ఎంత బ్రహ్మాండ, ఏమని చెప్పాడు ఇంద్రజిత్తు, ఆ తండ్రి ఆ రామలక్ష్మణుల్ని సంహరించేశానని చెప్పాడు. ఆయన బ్రహ్మాండమైన ఆనందకరమైన వార్త విన్నాడు. చెప్పు, మళ్ళీ చెప్పు, ఎలా చేశావు, ఏం జరిగింది, వాళ్ళేమో అని మళ్ళీ 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 అడిగి చెప్పించుకుని వింటూ ఆనందిస్తున్నాడు రావణాసురుడు. సుగ్రీవుడు విచారంతో దుఃఖవదనంతో అక్కడ కోలబడిపోయాడు. మరి ఇప్పుడు సుగ్రీవుడు నీ ఎవరు ఓదార్చగలిగిన తాహత ఎవరికుంది, ఒక విభీషణుడికే ఉంది. విభీషణుడు అంటున్నాడు, ఏమిటయ్యా సుగ్రీవ, నువ్వు కూడా ఇదంతా ఊరినే తాత్కాలికమయ్యా, మాయ, ఇది నిజం కాదు, భయపడకు. అలం త్రాసేన సుగ్రీవ బాష్పవేగో నిగృహ్యతాం. కన్నీరు ఆపు, దుఃఖించకు, విచారించకు. అలంత్రాసేన, భయం వద్దు, అక్కర్లేదు. ఈ మాత్రానికి శత్రువులు జయించేశారు అని నువ్వెలా అనుకుంటావయ్యా, అనుకోవద్దు. ఇది అని ఆయన ఏం చేశాడు, వీడు తప్పక మూర్ఛ నుంచి తేరుకుంటారు అని ఇటువంటి మాయలు ప్రయోగించినప్పుడు ఏ విధమైనటువంటి మంత్రాలు జపిస్తారో అటువంటి మంత్రాలు జపించి ఆ మంత్రజలం చేత సుగ్రీవుని యొక్క కళ్ళు తుడిచాడు.
విభీషణుడు. ఇది ఆయన యొక్క స్వామిభక్తి ఎంత నిస్వార్థమైనది, ఎంత గొప్పది, ఎంత కల్లా కపటం లేనిది అని పవిత్రమైంది అని మన దీనివల్ల శ్రీరామచంద్రుడి మీద ఉన్న భక్తి, విభీషణుడి భక్తి, అదేవిధంగా సుగ్రీవుడి మీద ఉన్నటువంటి భక్తి, ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఇంత ఘోరాతి ఘోరంగా జరిగింది, రామలక్ష్మణుల పరిస్థితి ఇలా ఉన్నది. ఇప్పుడు తర్వాత ఇది మళ్ళీ ఏ విధంగా పరిణమిస్తుంది అనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.